మీరు ఆ ఫ్లాట్లో దిగడానికి అంత ధైర్యం ఎందుకు చేశారు సారు? ఇద్దరం కలిసి వెళ్దాం. అసలు ఇంట్లో ఏం జరుగుతుందా? కొంపతీసా సూట్ కేసు ఏమైనా ముట్టుకున్నారా? ఆ దెయ్యం ఇక్కడే ఉందంటారా? ప్యాక్ చేయి, లగేజ్ మొత్తం ప్యాక్ చేయి. ఇక్కడ ఒక్క క్షణం కూడా మనం ఉండొద్దు. ఉన్నామంటే మన పని అంతే. ఏమండి, మీరెంత తీరుబాటు కూర్చుంటే నేను ఇల్లంతా పట్టులు దుప్పుకుని కూకోవాలా? ఎక్కడ దొరికిందండి ఈ కొంప? అలా గయ్యమైన అరుపుతావేంటే? సిటీ మధ్యలో నెలకు 5,000 రూపాయలకి 2 BHK ఫ్లాట్ అంటే బుద్ధున్నోడు ఎవడైనా వదులుకుంటాడా? ఏదో ఓనర్ మంచోడు కాబట్టి మనకు దొరికాడు, సంతోషించు. అదృష్టం కాదు, నా కర్మ కొద్దీ దొరికావు. అడ్డమైన బేరాలు, పీస్ బేరాలన్నీ ఆడతావు. పోనీ గానీ ఆ పైన రేగల మీద పాత సూట్ కేసాలు వదిలేసినట్టు ఉన్నారు, వాళ్ళు తీసి బయటపడి వెళ్ళు. నువ్వు ఒక దానివి, ప్రశాంతంగా టీవీ కూడా చూడనివ్వు. అబ్బాయి ఎంత బాగున్నాయో ఈ పట్టీలు, ఈ ఎర్ర చీర నేను ఉంచేసుకుంటానండి. మీరు ఎలాగో కొనరు, ఈ చీర వద్దు కానీ ఈ పట్టీలు నాకు బాగా నచ్చేయండి, అయితే ఉంచుకుంటానండి. ఏంటి పిచ్చెక్కిందంటే? ఎవరో వాడిని నువ్వు ఆడతావేంటి? పారే వాటినే. ఇక అంతగా పడేయాలి ఉంటే సూట్ కేసు పడేసి వచ్చినప్పుడు టిఫిన్ పట్టుకొని వచ్చేయండి. సారు, ఆ ఇంట్లో కొత్తగా దిగింది మీరేనా? అవునండి, మేమే కొత్తగా వచ్చాం. ఇంతకు మీరెవరండి? నేను ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్ సాయి వాళ్ళ ఆవిడని సారు. నా పేరు బానమ్మ. ఈరోజు ఉదయమే నేను మీ ఆవిడని చూశాను సారు. అవునా, నమస్తే అండి. అయినా మీరు ఆ ఫ్లాట్లో దిగడానికి అంత ధైర్యం ఎందుకు చేశారు సారు? ధైర్యమా? ఎందుకండి? సిటీ మధ్యలో ఫ్లాట్ రెంట తక్కువ అని దిగాము. కొంపదీసి ఆ ఫ్లాట్లో దెయ్యాలు ఉన్నాయా ఏంటి? నవ్వకండి సారు. 6 నెలల కిందట వచ్చిన వాళ్ళు 3 రోజులకే పారిపోయారు. అవునా? మరి వాళ్ళు ఎందుకు ఖాళీ చేశారు? రాత్రిపూట ఆ ఫ్లాట్లో గజ్జెల సౌండ్ వినిపిస్తుంటది సారు. మా ఆయన రోజు తాగి పడుకుంటాడు కదా, ఆయనకి ఏమీ తెలీదు. నాకే భయం వేస్తుంటది. మొన్నటి వరకు ఆ ఫ్లాట్లో ఎలకలు తిరుగుతున్నాయేమో అనుకున్నా, కానీ ఎలకలు ఎక్కడైనా గజ్జెలు కట్టుకొని డాన్స్ చేస్తాయా సారు? అయినా ఏంటండి మీరు, ఈ కాలంలో కూడా అవన్నీ నమ్ముతారా? ఇందులో నమ్మకపోవడానికి ఏముంది సారు? ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా మీలాగా బిల్డప్ కొట్టారు. 3వ రోజు తెల్లారక ముందే మూటముళ్ళు సర్దుకొని పారిపోయారు. ఏం పర్వాలేదులేండి. ఒకవేళ దెయ్యాలు వచ్చాయనుకోండి, వాటితోనే కాపీ తాగే రకం నేను. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను, మీరు ఊడ్చుకోండి. అక్క నన్ను ఏం చెయ్యకే, కావాలంటే మా ఆవిడ రక్తం తాగి నన్ను వదిలియ. ఏమండి, నేను మీ ఆవిడండి, మీకు బుర్రగట్ట పోయిందేటే? ఒసే బుజ్జి, నువ్వా? ఈ టైంలో ఇదేంటే? గోడకి వేయాల్సిన సున్నా నీ మొఖానికి వేసుకున్నావు ఏంటి? ఇదేం పోయేకాలమే, కాసుంటే సచ్చేవాడినే. ఇది పేక్స్ పేక్ అండి, మీరేటండి చిన్న గుంటల్లో భయపడతాను. కామెడీ షార్ట్ గడి తడిపిసేవేటి? ఏమన్నా వెందాక నా రక్తం తాగితే నీకు ఓకేనా? ఏటి నవ్వు కొంత అదే దిట్టి చూసినావు. బుజ్జి, నువ్వు కాళ్ళు ఏమైనా కదిపావా? గల్లు గల్లుమైన సౌండ్ వస్తుంది.
లేదండి, నేను అదే చూస్తానండి. మరి నీ కాళ్ళకున్న పట్టీల శబ్దం హాల్లో నుండి వస్తుందంటే ఫ్రాంకు గీంక చేయట్లేదు కదా. అంత టాలెంట్ ఉంటే ఎప్పుడో బాగుపడుతురు. రాయే, ఇద్దరం కలిసి వెళ్ళి చూద్దాం. సరే పదండి. మీరు మగాడు కదా, మీరే ముందు వెళ్ళండి. ఓసే, నేను మగాడైతే ఏంటే దెయ్యాలకి జెండర్ భేదం ఏముండదు. అది ఆడదెయ్యమనుకో నా పీక కొరుకుద్ది. ఈ బంపర్ ఆఫర్ నాకు వద్దే, నువ్వే వెళ్ళే. సరే పద, ఇద్దరం కలిసి వెళ్దాం. ఏమండి, ఎక్కడ ఉన్నారండి? బుజ్జి, ఫోన్ ఎక్కడ పెట్టావే? కనీసం ఫోన్లోనైనా ట్యాచ్ చేస్తాను. ఎక్కడ పెట్టేసిందో ఇది. ఉసయ్, నువ్వా? నువ్వు చంపేద్దామని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? అయ్యా అవేం మాటలండి, ఇదిగోండి ఫోను. ఎక్కడుండి ఆగు, కిచెన్లోకి వెళ్ళి చూసుకొని వస్తాను. బుజ్జి, దేనికై నువ్వు కూడా రాయే నాతోని. రాయా. బుజ్జి, బుజ్జి లే. బుజ్జి, నువ్వు బాగానే ఉన్నావా? నేనైతే బానే ఉన్నానండి, మీరు ఎలాగున్నారండి? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందా? ఏమోనండి, నాకు తెలియడం లేదు. వెళ్ళు, ఎవరు వచ్చినట్టున్నారు చూడు. మీరు? నేను పక్కింట్లో ఉంటా అండి, కొత్తగా వచ్చింది మీరే కదా. రండి రండి, వచ్చి కూర్చోండి. ఏం లేదండి, కప్పుడు పంచదార ఇస్తారా? ఏంటండి మొఖాలు అలా పీక్కిపోయాయి? ఏం లేదండి, నైట్ పడుకోవడం లేట్ అయింది. కూర్చోండి, నేను వెళ్ళి పంచదార తీసుకొని వస్తాను. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఏంటి, నిన్న రాత్రి మా ఇంట్లో ఎవరో నడిచినట్టు? నడిచిందేంటి తల్లి, అది ఎగిరెగిరి కూడా పడుతుంది. కొంపతీసా సూట్ కేసు ఏమైనా ముట్టుకున్నారా? ముట్టుకోవడమేం కాదండి, ఓపెన్ కూడా చేసాము. పెద్ద తప్పు చేశారండి. ఇంతకీ ఆ సూట్ కేసు తీస్తే ఏమవుతుందండి? అది 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఉన్న కుసుమ అనే ఆమెది. ఆమె మొగుడు మిలిటరీలో పనిచేసేవాడు. ఒక రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఆయన వెండి పట్టీలు, ఎర్ర చీర కానుకగా పంపించారు. వాటిని ఆ అమ్మాయి నాకు కూడా చూపించింది. తర్వాత భద్రంగా సూట్ కేసులో దాచుకుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఆయన మిలిటరీలో చనిపోయారని ఫోన్ వచ్చింది. ఆ బాధ తట్టుకోలేక ఈ ఇంట్లోనే ఆ అమ్మాయి ఫ్యాన్ క్యూర్ వేసుకొని చచ్చిపోయింది. పాపం మా పిల్ల. అంటే
ఆ దెయ్యం ఇక్కడే ఉందంటారా? ఉన్నదని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే ఫ్లాట్ ఓనరు ఈ ఫ్లాట్ మొత్తం క్లీన్ చేయమని ఒక పని మనిషిని పంపించారు. ఈ ఫ్లాట్ క్లీన్ చేస్తూ అతను ఆ సూట్ కేసు ఓపెన్ చేశాడంట. అక్కడ ఎవరో ఎర్ర చీర కట్టుకొని కనిపించారంట. అప్పటి నుంచి ఈ ఫ్లాట్ లో ఎవరు దిగలేదు, సూట్ కేసును ముట్టుకోలేదు. 6 నెలల క్రితం ఒక ఫ్యామిలీ దిగారు. వాళ్ళు 3 రోజులకే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడేమో మీరు దిగారు. ఆ సూట్ కేసుని ఎవరైనా ఓపెన్ చేసినా, ఇందులో ఎవరైనా భార్యాభర్తలు కలిసి ఉన్నా అది చూసి ఆమె తట్టుకోలేక వాళ్ళని చంపేస్తుందంట. అలా అని ఊరందరూ అనుకుంటున్నారు. సరే నేను వెళ్తాను, గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయాను, మీరు జాగ్రత్త. లే, ప్యాక్ చేయి, లగేజ్ మొత్తం ప్యాక్ చేయి. ఇక్కడ ఒక్క క్షణం కూడా మనం ఉండొద్దు. ఉన్నామంటే మన పని అంతే. ముందు కాలుకున్న దరిద్ర పట్టీలు తీసియండి. తీసినా కూడా రావట్లేదండి, ఇరుక్కుపోయినట్టున్నాయండి. రే వాచ్మెన్ ఎక్కడున్నావురా? రే వాచ్మెన్ ఎక్కడున్నావురా? ఏంటే నా పట్టీలు దొంగలించి నా ఇంట్లోనే నా పట్టీలు వేసుకుని తిరుగుతావా? బుజ్జి, పేక నొక్కేసేలాగా ఉంది. నువ్వు కొంచెం బొద్దుగా ఉన్నా కాస్త అడ్డు నిలబడే. నేను బయటికి వెళ్ళి ఎవరినైనా పిలుచుకొని వస్తాను. నువ్వేం మొగుడివి, అడ్డు నువ్వు నిలబడాలి కానీ నన్ను బలెత్తావా? ఏమండు కుసుమ గారు, మీ పట్టీలు నాకేం అవసరం లేదు. మీ పట్టీలు నా కాలు కతుకుపోయి రావడం లేదు. మీ పట్టీలకు బదులు మా ఆయన్ని ఉంచుకోండి, నన్ను వదిలేయండి. నువ్వు వెళ్ళు. భార్యాభర్తలు ఎంత కష్టంలో కలిసి ఉండాలి. మీరు చూస్తే ఒకళ్ళొకళ్ళు చంపుకున్నట్టున్నారు. నా కోసం నా భర్త రక్తం చిందిస్తే మీరు చిల్లర ఆడతారా? మీ ఇద్దరిని చంపేస్తా. వదిలే తల్లి, వదిలే. మా ఆయన్ని వదిలే. మా ఆయన నేను రోజు గొడవ పడతామా, అది నిజమే. మా ఆయన పిసినారోడు, అది కూడా నిజమే. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మా ఆయనకి చిన్న జ్వరం వచ్చినా నేను రాత్రి అంతా నిద్రపోను. మా ఆయనకి నేను ఏది అడిగినా సరే, డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి మరీ తెస్తాడు. ప్లీజ్ కుసుమ, మా ఆయన్ని చంపిస్తే నేను బతకలేను. మా ఆయన్ని వదిలే. నీ పట్టీలు వేసుకుంది నేను, నన్ను చంపే మా ఆయన్ని వదిలే. బుజ్జి, నిన్ను ఏడిపించడం నాకు ఇష్టమే, కానీ మాత్రం నిన్ను ఏడిపిస్తే నేను ఊరుకోను. మా ఆవిడ్ని వదిలే, కావాలంటే నా ప్రాణం తీసుకో. మా ఆవిడ్ని కనుక ఏడిపించావో చచ్చాక నేను దయ్యాన్నయ్యచ్చు. నీకు టార్చర్ చూపిస్తా. ఏం కాలేదు కదా? నాకేం కాలేదు, నీకేం కాలేదు కదా? మీ ఇద్దరు చాలా అదృష్టవంతులు. బ్రతికుండగానే ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్నారు. నా భర్త కూడా ఇలానే ప్రాణంగా చూసుకునేవాడు. బోర్డర్లో శత్రువులతో పోరాడుతూ నా కోసం ఈ పట్టీలు కొని పంపాడు. వస్తాడని ఎంతగానో ఎదురు చూసా, కానీ జాతీయ జెండా కప్పిన నా భర్త శవం వచ్చింది.
నా భర్త లేడని తట్టుకోలేక నా ప్రాణాలు తీసుకున్నా, కానీ ఈ పట్టీల్లో నా ప్రాణం చిక్కుకుపోయింది. మీ ఇద్దరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూసి నాకు ఎంతగానో అసూయ వేసింది. నా భర్త బతుకుంటే మీలాగే నా భర్తతో నేను కూడా సరదాగా ఆయనతో బతికేదాన్ని అని అనిపించేది. అందుకే మిమ్మల్ని భయపెట్టాను. నన్ను క్షమించండి. నీ బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు ఇలా ఇక్కడ ఉండిపోతే మీ ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించదు. ఈ పట్టీలు తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపో. నీకోసం మీ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. బుజ్జి వస్తున్నావా? ఆఫీస్కి లేట్ అవుతుంది. లంచ్కి క్యాబేజీ కూర పెట్టాను, మొత్తం మీరే తినాలి. క్యాబేజ్ కూరనా? నువ్వు ఏది వండినా అమృతంలాగే ఉంటుందే. ఏంటమ్మా రావునా, కుసుమ వెళ్ళిపోయినట్టుంది. రాత్రులు గజ్జల సౌండ్ రావట్లేదు. అందరూ అనుకున్నట్లు కుసుమ అలాంటిది కాదేమోలండి. చాలా మంచిదై ఉంటుంది. మమ్మల్ని అసలు ఏ ఇబ్బంది పెట్టడం లేదు. ఒకవేళ వెళ్ళిపోయిందేమో, మా ఆయనకే దెయ్యం పట్టినట్టుంది. మొన్నే ఆన్లైన్లో చీర బుక్ చేశాడు, మళ్ళీ వెంటనే క్యాన్సిల్ చేస్తాడు. ఏంటి అంత మాట అన్నా? మా ఆవిడ కోసం ₹1,00,000 చీర కొనాలనేసి ఆ చీర క్యాన్సిల్ చేశాను అంతే. చాలా ఆపండి. కింద టిఫిన్ షాప్లో ₹100 అరువు తెచ్చారట, అది ఇచ్చేసేయాలండి.